ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు గండిపేట మండలం హైదర్ షా కోట్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తుంటానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉందండి, మరి అంత బ్యాడ్ అని ఏం లేదు, బాగానే ఉంది. కేసీఆర్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేశాడు. 6 గ్యారంటీలో ఇప్పుడు ఫ్రీ బస్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, బాగానే ఉంది. విద్యుత్ ఒకటి 200 యూనిట్ల వరకు ఫ్రీగానే ఇచ్చారు. జనవరి 26 నుంచి మనకి రైతు భరోసాగా రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు. అండ్ రేషన్ కార్డు కూడా ఇష్యూ చేస్తారని చెప్పారు. బాగానే ఉందండి, పర్లేదు. అంటే డెవలప్ అవుతుందంటారా? డెవలప్ అవుతుందండి, ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, డెవలప్ అవుతుంది. కొంచెం పథకాలు అమలు చేస్తున్నారు, మంచిగానే ఉంది. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ పాలన బాగానే ఉండే మనీ, బట్ ఏంటంటే కొంచెం వాళ్ళ కుటుంబ పాలన అనే విధంగా ఉండేయండి. ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రజల ప్రభుత్వంలాగా అనిపిస్తుంది, బాగానే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? ఇందిరా. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అంతా బాగానే ఉందండి. మాకు గ్యాస్ పైన కూడా నాకు నెల నెల పెన్షన్ వస్తుంది, మా ఆయన లేరు కాబట్టి. ఉచిత బస్ ప్రయాణం జరుగుతుందమ్మా? జరుగుతుంది. ఇంకా చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు అయితే ఉన్నాయో, ఈ పథకాలు అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయంటారు? బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మాకు పెన్షన్ కూడా కొంచెం ఎక్కువ చేస్తే బాగుంటుంది, ఆంధ్రాలో లాగా. అదొకటే 2000 ఇస్తున్నారు కదా ఇప్పుడు. అదే. అయితే మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారమ్మా? అంతగా నాకు ఐడియా లేదండి. నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు అంతగా ఐడియా లేదు. మామూలుగానే ఉంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది, అంతే. థ్యాంక్ యూ మేడం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మా ఆటో నడిపిస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం బాగాలేదు, మాకు నచ్చట్లే. ఎందుకని సార్? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే మాకు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రాజేందర్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందండి, చాలా ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఎలా ఉంటుండే సార్? కంపేర్ టు రేవంత్ రెడ్డిది బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు నరేష్ అండి. ఏం చేస్తుంటారు సార్? నా లాండ్రీ సర్వీస్ అండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది సార్, పర్లేదు. కాకపోతే ప్రజాపాలన పెట్టిండు కాబట్టి అర్హులైన వారందరికీ ఇల్లు ఇస్తే బాగుంటుంది. తాను చేసిన పథకాలన్నీ బాగానే ఉన్నాయి ఆల్మోస్ట్. కాకపోతే మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? రాష్ట్రంలో కానీ ఇక్కడ హైదర్ షా కోట్లో చూసుకుంటే ఏ విధంగా జరుగుతుంది అభివృద్ధి? నాకు తెలిసినంత వరకు బాగానే ఉందండి ఇక్కడ. యా, అంటే భేదాభిప్రాయాలు లేకుండా సామరస్యంగా అయితే బాగానే ఉంది. మా ఊర్లో మట్టుకైతే పరిపాలన బాగానే ఉంది కాంగ్రెస్ పరంగా చూసుకుంటే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? ఇట్ ఈస్ ఫైన్ సార్, నో ప్రాబ్లం. యా. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? అరుణ. ఏం చేస్తుంటారు మేడం? మాది ఐరన్, అంటే రజకులము, ఐరన్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? అందరికీ అయితే ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ ప్రకారం అయితే ప్రజాపాలన పెట్టిండు కదా, అందులో ఏమీ కూడా మాకు రాలేవు. అంటే ఇప్పుడే కొత్త కదా. ఇక ఇల్లు గురించి అయితే మేము పెట్టినాము, అది కూడా ఏమి ఆప్షన్ లేదు. ఇస్తామని అంటున్నారు తప్ప నమ్మకం అయితే ఉంది ఇస్తారని. ఇంకా అది ఇంకా సర్వే అవుతుంది. ఇక కొంచెం పర్లేదని అనిపిస్తుంది. మీకు దరఖాస్తు పెట్టారా? పెట్టిన. అయితే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మేడం? కేసీఆర్ అంటే ఫ్రీ కరెంట్ ఇచ్చిండు అతను. ఇక అదొక్కటే మాకైతే యూజ్ అయ్యింది. తర్వాత బీసీ వాళ్ళకైతే ₹1,00,000 లోను, అంటే అది ఫ్రీ అన్నమాట. ఇస్తామని చెప్పేసి కూడా మేము దానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. అవి ఖాళీ లిస్టులో మా పేరు వచ్చింది, కానీ మా వరకు రానియలేరు. అది మధ్యలోనే తినేసిండ్రు. అతను కూడా కొంచెం పర్లేదు, బాగానే చేసిండు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఇంకా రాష్ట్రం అంటే అంతగా మాకు తెలియదు. కొంచెం ప్రజాపాలన పెట్టిన కాడి నుంచి అయితే. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? బాలకృష్ణారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను షాప్ అకౌంటర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే పెద్దగా నాకేం అంత అనిపించట్లేదు. అంతా హైడ్రా అంటున్నాడు, అంతా నాకేం ప్రాపర్గా మంచిగా అనిపిస్తలేదు. ప్రాపర్గా ఏం లేదు. 6 గ్యారెంటీల వచ్చి కూడా అంత పెద్ద ఏం లేదు. ఇక్కడ అంత నాట్ ఇంట్రెస్టెడ్ అన్నట్టుగా ఉంది.
మరి ఇది చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ మనకు ఇప్పుడు వచ్చిన తెలంగాణ, అప్పుడు తెలంగాణ సాధించుకున్నాడు కాబట్టి మనకు కరెంటు, నీళ్ళు, నిధులు, నియామకాలు. సో అప్పుడున్న సిచ్యువేషన్లో గట్టిగా పోరాడాలి అంటే మాత్రం మనకు తెలంగాణ కేసీఆర్ నుంచే బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మన హైదరాబాద్ చూసుకున్న ఫ్లైఓవర్స్ కానీ ఇంకేదన్నా చూసుకున్న కానీ గ్రామ స్థాయిలో రైతాంగానికి కానీ ప్రతిదీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చాలా అప్డేట్గా చాలా మంచిగా ఉండే కేసీఆర్ పాలన. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు? అదే చెప్తున్నాం కదండి, పెద్దగా ఏం అనిపిస్తలేదు. ఇంకోటి ఇంకా వచ్చింది కూడా ఆయన ఎక్కువ రోజులు కూడా కాలేదు, ఆయన కూడా అన్నీకలేదు. అట్లీస్ట్ మనకు ఒక 3.5 years 4 years తర్వాత అభివృద్ధి ఏంది అంటే అప్పుడు మేబీ కనిపిస్తుండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనేది. ఇప్పుడు అంత పెద్దగా అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు సార్? నేను పాల వ్యాపారం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన పర్వాలేదు, బాగానే ఉంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి కొద్దిగా టైం పడుతుంది. మాకైతే పాలన బాగానే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందంటారు? అభివృద్ధి జరుగుతుంది కదా, టైం పడుతుంది. అభివృద్ధి అంటే వాళ్ళు వచ్చి సంవత్సరం అవుతుంది కదా, కొద్దిగా టైం పడుతుంది. అంటే ఇంకా 4 సంవత్సరాల మంచి అభివృద్ధి జరుగుతుంటారా? కంపల్సరీ జరుగుతుంది. తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము, కంపల్సరీ అభివృద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా జరుగుతుంది, నమ్మకం ఉంది మాకు. అలాగే మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ కూడా పాలన బాగానే చేసిండు, కాకపోతే అప్పులు ఎక్కువ చేసి పెట్టాడు. రాష్ట్రం మీద అప్పులు ఎక్కువ చేసి పెట్టాడు. ఇప్పుడు అప్పులు ఎవరు కట్టాలి? ప్రజలు మేమే కట్టాలి కదా. టైం పడుతుంది అన్న, కొద్దిగా వాళ్ళు సంవత్సరం అయింది. కేసీఆర్ చేసిన అప్పులు కట్టవలసి వస్తుంది కదా. ఇప్పుడు అప్పులు కట్టుకుంటే అభివృద్ధి చేయాలి, పాలన నడిపించాలి, వాళ్ళు కూడా టైం పడుతుంది. ఇప్పుడు పుట్టిన పిల్లాడు ఎంబడి పరిగెత్తాడు కదా, టైం పడుతుంది కదా, మనం కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరు? సరోజన. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏం చేసిండు? ముసలోళ్ళ దాంట్లోకి వెళ్ళి వయసులోకి పింఛన్ ఇస్తాడు, వాళ్ళకి వెళ్ళాడు. మా దిక్కిన్లు ఇస్తాడు, ఇండ్లు వెళ్ళాడు. ఏంది ఇక ఆ కుంటెళ్ళకి గునెళ్ళకి ఇస్తుండు. ఇంకా అవే పింఛన్లు మాకు 2000 ఇస్తుండు. ఇండ్లు లేని వాళ్ళకి జాగాలు ఇస్తా అంటున్నాడు. ఫోటోలు తీసుకుంటారు. ఇందిరా మిల్లుకి దరఖాస్తు పెట్టారా? ఫోటోలు ఉన్న వాళ్ళకు దించుకుంటున్నాడు, లేని వాళ్ళకి దించుకుంటున్నాడు. కానీ అవి ఎవరికి వస్తాయో ఎవరికి రావో తెలియదు. ఇక నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? సంతోష్. ఏం చేస్తుంటారు సార్? ఊబర్ నడిపిస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంత ఐడియా లేదు సార్ మనకు. మాదైతే ఇప్పుడు ఇల్లు ఇస్తారన్నారు, ఇస్తలేరు ఇల్లు. ఇప్పుడు ఏం చేయాలి అర్థమైతే లేదు. ఆధార్ కార్డు అయితే లేదు, ఏమైతే లేదు, ఏం చేయాలి అదే ప్రాబ్లం. అన్నీ చేస్తున్నారు కానీ ఇంకా చేయలేరు, అదే బాధ. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ప్రవేశపెట్టారు కదా, మీకు అందుతున్నాయి అంటారా మరి ఇక్కడ ఉన్న జనాలకు కూడా? అంతలే అన్న, అందరికీ వస్తలేవు. మళ్ళీ ఇంకో ఒక విషయం అంటే జాబ్ ఇస్తా అన్నారు, జాబ్లు ఏవి ఇస్తలేరు. నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ ఉన్నా, ఇంకా జాబ్ రాలే. ఊబర్ నడిపిస్తున్నా, కావాలంటే చెక్ చేసుకోండి. ఏం లేదు, ప్రాఫిట్ అనేది ఏం లేదు. కానీ లేడీస్కే బస్ ఫ్రీ పెట్టినట్టు. ఇంకా ఏమి గ్యాస్ అంటే గ్యాస్కి పైసలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏముందని. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే సార్? కేసీఆర్ కొంచెం మంచి చేసినాడు అన్న, అందరికీ బాగా చేసినాడు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పైసలు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. కేసీఆర్ కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో తెలియదు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు విజయ్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను మామూలుగా జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడిప్పుడే కదా కొత్తగా వచ్చింది కాబట్టి తను ఇంకా ఆలోచన చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి కాబట్టి పాలనా వర్గం అనేది కూడా కొంచెం అందరికీ సహకరిస్తే ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టవచ్చు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఏంటంటే బాగానే చేసిండు ఆయన, ఈయన కూడా చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని మన అభిప్రాయం. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది అంటారు మరి? అది బాగానే ఉంది. ఎందుకనంటే సంక్షేమ పథకాలు అనేటివి ప్రజలకు అందుబాటులో ఉండడం చాలా, కానీ ఎవరు చూసినా కేసీఆర్ ప్రభుత్వం బాగుండేది అన్నట్టు చెప్పారు. మరి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే?
చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని నేను భావిస్తున్నాను. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? సంగీత అండి. ఏం చేస్తుంటారు? నేను వంట పని చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? మా ఆయన చెప్పాడు, సంవత్సరం పైన అయిపోయింది. ఇప్పుడు ఏంది గ్యాస్లో తక్కువ చేస్తా అన్నాడు, గ్యాస్ ఇవ్వలేడు. మళ్ళీ తర్వాత ఇండ్లు ఇస్తా అన్నాడు. ఇంకేవేవో పిల్లల పేరు మీద 15,000 1,500 అట్లా ఇస్తా అన్నాడు. మళ్ళీ పింఛన్ వాళ్ళకి పెద్దవాళ్ళకి ఎక్కువ ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఎవరికి ఇస్తలేడు. ఈ నెల పింఛన్ నెక్స్ట్ మంత్ పడుతుంది. అసలు ఏవి అవుతలేవండి. ఇండ్లు అయితే అసలు ఏది మేము ఏం పెట్టినా ఏవి రావట్లే. ఇప్పుడు కాదు, నేను నా తెలిసిన నుంచి నేను ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకే వేస్తాను. అసలు నేనే మాట్లాడదాం అనుకున్నా. మొన్న గోకుల్నగర్కు పూజకు వచ్చినప్పుడు ఫేరస్ ఖాన్ ఉన్నాడు కదండి, అయితే ఆ సార్ తోటే మాట్లాడతాము. ఏంది మీరు ఇన్ని గణం హామీలు ఇచ్చి ఇంతగానము రైతు బంధుకు వాళ్ళకు డబ్బులు ఇస్తా అన్నారు, ఏవేస్తున్నారు ఏం లేదు. ఇప్పుడు పొలం ఉన్న జాగున్నా కానీ పొలంది మనం పండించకపోయినా కానీ బ్యాంకులో అయితే అకౌంట్లో అయితే వేస్తా అని చెప్పారు కదండి, అవి వేస్తలేడు. ఇంకా రైతు బంధు వేస్తలేడు, ఇంకేమీ చేస్తలేడండి. మళ్ళీ గ్యాసులు అన్నీ కూడా చెప్పి కూడా సంవత్సరం అయిపోయింది. కొంతమందికి వస్తున్నాయంట కదా మరి. కొంతమందికి అంటే కొంతమందికి ఎంతమందికి వచ్చాయండి? నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఈ 5 వల్ల దగ్గర మా కుటుంబంలో చుట్టాలు వాళ్ళు వీళ్ళు అన్న ఒక 300 మంది వెళ్తారండి. 300 మందిలో ఒకటి మా చెల్లికి, అది కూడా తెలంగాణ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇల్లు ఇచ్చాడు అంతే. అంతేగాని ఈ రేవంత్ రెడ్డి గారు ఏది అంటున్నారు కానీ చేశారు. గ్యాస్ అయితే 3 నెలలకే చేస్తా అని చెప్పాడు, మళ్ళీ సంవత్సరం దాటింది కదండి. మళ్ళీ ఇంకా మేము ఎట్లా నమ్మకం పెట్టుకోవాలా? మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఏదైనా స్కాలర్షిప్ పిల్లలు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకో, మా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకో, తనకేంది మా పిల్లలు 5 మంది పిల్లలు, నాకు 4 కూతుర్లు 1 బాబు. మళ్ళీ వాళ్ళకేంది ఏది లేదు, ఏంది ఉట్టి జీతం ఒకటి, రెంట్ ఇంట్లో 13,000 కిరాయిలు కట్టుకుంటాం మేము. వాళ్ళ స్కాలర్షిప్ లేదు, ఏది లేదు. ఇంకా మాకు అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికి ఇంకా ఇల్లు ఇవ్వరు, గ్యాస్ అన్నా కనీసం చెయ్యాలి కదండి. మరి ఇట్లా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటున్నా మేడం? కేసీఆర్ పాలనలో కూడా చేయలేండి. అప్పుడు కూడా నేను ఏడికి సీతాఫల్ మండీలో పోయి కూడా మాట్లాడాను ఆయనతోటి. అప్పుడు కూడా మాట్లాడాను నేను ఎవరితో భయపడ్డాను. మీరు కూడా చెప్పారు ఏం చేస్తలేరు, అది చేస్తలేరు. ఇంకా మా ఆయనకైతే యాక్సిడెంట్ అవుతే కూడా డ్యూటీ చేంజ్ చేయడానికి ఎంతగానో నాకైతే అసలు జిహెచ్ఎంసీ చేస్తాడు మా ఆయన. ఇంకా ఆయనకి ఏంది యాక్సిడెంట్ ఏం బొక్క ఇక్కడ ఎరిగింది, ఆపరేషన్ చేయాలంటే అప్పుడు కూడా మాకు ఏది హెల్త్ కార్డు అంటే ఫస్ట్ డబ్బులు కట్టండి, తర్వాత మీకు బిల్లులు వస్తాయి కదా అంటే. ఇప్పుడు మా దగ్గర ప్రస్తుతానికి 70,000 ఉంటే నేను కట్టి మా ఆయనకు ఆపరేషన్ 4 లక్షల దాకా అవుతాయి అన్నాడు. 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టానండి, నేను చేశాను. జిహెచ్ఎంసీది ఊడవడం నాకు రాని పని నేను చేశాను. దుమ్ము పడదు, ఏది పడదు, ఎలర్జీ వస్తుంది, అలాంటిది నేను చేశాను. ఇంకా అదో కాలు ముఖ్యో ఏది ముఖ్యో అక్కడ డిఎస్పీతో వాళ్ళతో వీళ్ళతో మార్చి అది చేసి ఇంకా కొంచెం మార్పిచ్చి ఇప్పుడు కూర్చునే జాగాలో చెత్త వేస్తే ఫైన్ రాయడం అట్లా వేయనీయకుండా ఇప్పుడు పొద్దున్న 8ంటికి వెళ్ళి సాయంత్రం 3ంటికి వస్తుండ్రు. ఇప్పుడు నుంచి నేను వెళ్తున్నా. ఒక్కళ్ళు చేసే జీతంలో 4 పిల్లలు అంటే 6 మంది మేము బ్రతకాలి. మళ్ళీ రేట్లు అయితే కూరగాయల రేట్లు, పప్పులు, బియ్యము, నూనెలు ఏ రేట్లు కూడా తగ్గలేవండి, ఇంకా ఎక్కువ చేశాడు. ఫస్ట్ 150 రూపాయలు, 130, 140కి కందిపప్పు వచ్చేది 200కు, 550 రూపాయలకు ఆయిల్ డబ్బు వచ్చేది, ఇప్పుడు 750 రూపాయలు వస్తుంది. అంటే ప్రతి సరుకులకు రేట్లు పెంచారంట. అన్ని ప్రతి దాంట్లో పెంచారండి, ప్రతి దాంట్లో పెంచారు. మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు మధ్యవర్తి, ఇప్పుడు మాకు జీతం వస్తే వచ్చిన జీతము సెకండ్ చూడలేమో అండి. మేము మా గవర్నమెంట్ ఎంప్లాయీలకి ఏది ఉండదు అంటే కాదు కదండి, కొంచెమన్నా అది చేయాలి కదండి.
ఒక 30,000 35,000 జీతం వస్తే 13,000 కిరాయిలు కట్టుకుంటే మాకేముంటుంది చెప్పండి? పిల్లల్ని ఎట్లా చదివించుకుంటాం మేము?